ఏ టెంపరేచరు లెక్క లేకుండా ఎంత ఇది కాకుండా ఇంత కోలాహలము, ఇంతమంది పెద్ద వయసు వారు, చిన్న పిల్లలు, యువకులు అందరూ ఒక్కటా రెండా అసలు ఇంత మందిని చూసి, ముఖ్యంగా మన దివి శివరాం గారు, మన ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆయన వచ్చి ఆయన అనుభవాలు చెప్తుంటే ఒక్కసారిగా అంటే ఎంత కష్టపడ్డారు, ఎంతగా ఈ ప్రజల కోసం తపన పడ్డారు, ఎంతగా ఈ ఎన్డీఏ కూటమి వచ్చి మళ్ళీ ఆంధ్రాని ఇలా చేయాలని ప్రతి ఒక్కరిలోనూ నేను చూడగలుగుతున్నాను. ఇందులో ఒక క్లిష్టమైన కష్టమైన క్వశ్చన్ ఎత్తుకుదాం. ముందే చెప్తున్నానండి, ఎవరు ముందు ఓపెన్ చేసేసుకొని. అయితే మీ అందరికీ ఒక పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సో ఎంత వచ్చిందో ఎవరైనా ఇక్కడ చెప్పగలుగుతారా? ఏ దాంట్లో ఎవరున్నారు, ఆ ఆపోజిషన్ ఎవరు, వెనకాల అక్కడున్న నినాదాలు, ఆ అరుపులు చూస్తున్నారు కదా. ఎవరన్నా తెలియని వాళ్ళు వింటే ఏంటి అమరావతిలో ఉన్నామా, అసలు చాలా కన్నుల పండుగగా ఉందన్న. మన తల్లిదండ్రులు కూడా ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఎవరైతే మన దేశం నుంచి ఇక్కడికి వచ్చారో వాళ్ళు కూడా ఇందులో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ప్లాన్ చేస్తున్నారన్న. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయంటున్నారు. అవును, చూడాలి మరి ఉంది. కానీ ఈ టైం ల్యాబ్స్ వల్ల ఆయన 8 o'clock పార్లమెంట్ కి వెళ్లాల్సిన సందర్భం మొట్టమొదటిసారి ఈ రోజు పార్లమెంట్ లో అడుగుపెట్టే. అందరికీ నమస్కారాలు. ఇవాళ మౌంటైన్ హౌస్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే ఎన్డీఏ, జనసేన మరియు బీజేపీ పార్టీల అభిమానులు అందరూ కూడా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినందుకు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినందుకు ఇక్కడ సెలబ్రేషన్ జరిగిన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు. చాలా ఆంధ్ర ప్రజల అదృష్టం. 5 ఏళ్ల రాక్షస పాలన నుంచి మనము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా హర్షాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేదే లేదు. కంప్లీట్ అప్పుల్లో కూరుకుపోయాం. రాక్షస పాలన జరిగింది, హింస ప్రజలు వెళ్ళింది. దాన్ని మరలా ఒక బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్ ని మరలా స్థాపించారు. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. దీన్ని ఆస్వాదిస్తున్నాం. అందరం కూడా దేశాల నుంచి కూడా వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు ఒక మంచి పరిపాలన కావాలా, అది ఒక చంద్రబాబు నాయుడు గారే ఇవ్వగలరని. నేను 35 ఏళ్ల నా రాజకీయ జీవితం, దాంట్లో నేను మొట్టమొదటిసారి చూసింది ఈ అలియన్స్
చాలా ఆశ్చర్యకరమైన విషయం. అలయన్స్ పార్ట్నర్స్ ఎప్పుడు కూడా 100% ట్రాన్స్ఫర్ అవ్వదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో కంప్లీట్ ట్రాన్స్ఫర్ అయ్యి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి 175 గాను 164 సీట్లు రావడం జరిగింది. చాలా సంతోషం. మేము దీన్ని అంటే మిగతా శివాజీ వాళ్ళు వచ్చినప్పుడు కన్నా ఆడియోస్ వీడియో సెట్ చేసుకోండి. చంద్రబాబు గారి మీద చాలా అత్యంత బరువైన బాధ్యత ఉంది ఇవాళ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన చూస్తున్నారు ఏ విధంగా దాన్ని చెడిపోయిన మన అభివృద్ధిని మళ్ళా ముందుకు తీసుకుంటున్నారు చేస్తున్నారు. కాబట్టి మనందరూ కూడా ఆయనకి తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గెలిచిన దాన్ని మరలా సార్థకత సంపాదించి మరలా రాష్ట్రాన్ని సరైన గాడిలో తీసుకుపోవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ విషయంలో మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, అభిమానులు గాని, అలాగే ఇతర పార్టీల వాళ్ళు గాని, లేదా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు ఆయన ఈ విషయంలో సఫలీకృతం కావాలని. ఒక మంచి బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, మన బిడ్డలు రాబోయే బిడ్డల భవిష్యత్తుకి ఆయన సరైన దారి చూపిస్తారని చెప్పి అందరం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మౌంటైన్ హౌస్ లో తెలుగుదేశం పిల్లలు మీ కేక్ రెడీ అవుతుంది, వెయిట్ చేయడమా పిల్లలు. నేను ఆల్రెడీ మీరు మాట్లాడారా ఓకే సార్. మీరు కొంచెం లేట్ గా ఇస్తారు కదండి, హీరోలు కదా. అయ్యా లేదయ్యా, మాకు లేట్ గా వచ్చింది అయ్యా మాకు లింక్ లేట్ గా పంపారయ్యా, మా తప్పేం లేదయ్యా. దయచేసి అందరు ఇక్కడ ఎన్డీఏ విక్టరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. కేక్ కటింగ్ జరుగుతుంది. ఎవరు భోజనం చేస్తున్నారు దయచేసి అందరు ప్లేట్లు తీసుకుని వచ్చండి, ఇక్కడ కూర్చోండి. ఈ సెలబ్రేషన్ ఎవరు మిస్ అవుద్దండి. దయచేసి వచ్చి ఇక్కడ కూర్చుని మరి ఈ ఈవెంట్ ని తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. ఇది ముఖ్యమైన ఘట్టము. సిద్ధమైనారు మన ఆర్గనైజర్స్ అందరూ వచ్చారు. మీరు దయచేసి భోజనం చేసిన వాళ్ళంతా ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థన. ప్లేట్లు ఉన్నా కూడా వచ్చి కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేయండి, ఏం పర్వాలేదు. ఎన్డీఏ విక్టరీ సెలబ్రేషన్స్ బే ఏరియా కాలిఫోర్నియా. గట్టిగా చప్పట్లతో మొదలు గట్టిగా చప్పట్లు. ఒక్కసారి జై జై వినాదాలతో హోరెత్తిస్తాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై శ్రీరామ్. హలో, జై టీడీపీ, జిందాబాద్ సిబిఎన్, జై టీడీపీ, జై బాలయ్య, ఎన్డీఏ జిందాబాద్, ఎన్డీఏ
జై జనసేన, జై బీజేపీ, జై ఎన్టీఆర్, జై అన్నగారు ఎన్టీఆర్, జై అన్నగారు ఎన్టీఆర్, జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ, జై బాలయ్య, జరిగిన ఈవెంట్ అండి. మరపురాని ఎక్స్పీరియన్స్, మరపురాని అనుభవం. ఎప్పుడూ అనుకోలేదు నేను అమెరికాలో ఒక రాష్ట్రంలో ఒక ఇలా విజయోత్సవ సభల్లో, అది ముఖ్యంగా ఇంతమంది జనాల మధ్య ఇంత దిగ్విజయంగా వాళ్ళందరితో కలిసి అనుభవించుకొని ఇలా ఇంతటి ఆనందాన్ని పొందుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు పేరున ఒకరనేం కాదు, ఇదంతా కార్యకర్తల విజయం, మనమే చేసుకున్నాము అన్నట్టుగా ప్రతి కార్యకర్త కష్టపడ్డారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. మన ఎన్డీఏ విజయోత్సవాన్ని నేను ఇండియాలో అసలు ఎంజాయ్ చేయలేకపోయానన్న బాధ వెలితి ఏమాత్రం లేకుండా మన బే ఏరియా మౌంటైన్ హౌస్ ట్రేసీలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని, విజయోత్సవ ఈ ర్యాలీలు గాని, ఈ కేక్ కటింగ్ గాని, సెలబ్రేషన్స్ గాని ఇంత అంగరంగ వైభవంగా జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో నేను పాల్పంచుకోవడం అనేది ఇంకా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కార్యకర్తలకి, జన సైనికులకి, బీజేపీ కార్యకర్తలకి అభినందనలు. మేము ఈ రోజున అమెరికాలో మౌంటైన్ హౌస్ కాలిఫోర్నియాలో అద్భుతంగా ఈ రోజున ఎంతో పెద్ద ఈవెంట్ చేయగలిగాము. ఈ విక్టరీ సెలబ్రేషన్స్ నిజానికి ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అసలు జాబ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ఒకసారి కష్టపడ్డారు, గెలిపించారు. అసలు ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధికి ఏ విధంగా చేయాలి, మీరు ఎంతో మంది ఎక్కడో ఐటీలో పనిచేశారు, రకరకాల డొమైన్స్ లో పనిచేస్తున్నారు. మీరు ఇప్పుడు ఏమి కావాలి రాష్ట్రానికి? ఎందుకంటే అక్కడ బాగా చదువుకున్నోళ్లు, మంచి ఉన్నతమైన వ్యక్తులు అక్కడ మనకు అధికారాలు ఉన్నారు కనుక వాళ్ళు ప్రోత్సహిస్తారు. సో ఎన్ఆర్ఐలు మొదటి స్టెప్ తీసుకోవాలి. ఇది మా కోరిక. నిర్వహించిన శ్రీకాంత్ దొడ్డపనేనికి, మిగతా కార్యకర్తలందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ.